ఈరోజు వసంత పంచమి, అందుకనే బియ్యం ఇది మినపపిండి, బెల్లము, అది యాలకుల పొడి వేసి కుంది వేస్తాను. దీంతో పిండి దీపం చేసి తర్వాత పాలతోని తడుపుతాను. తర్వాతనేమో దీపం చేసి దాంట్లో ఒక వత్తేసి నెయ్యితో దీపం వెలిగిస్తాను. సరస్వతి దేవికి మినపపిండితో చేస్తే చాలా మంచిదని అందుకని ఇది చేస్తున్నాను. ఓం సరస్వత్యాయ నమః, ఓం సరస్వత్యాయ నమః, ఓం సరస్వత్యాయ నమః. ఇలా వసంత పంచమి అని చెప్పేసి ఇక్కడ సరస్వతి యంత్రం ముగ్గు వేసాను. అదేవిధంగా జ్ఞాన సరస్వతి, దీంట్లో 5 కథలు ఉంటుంది. ఇది విశ్వపతి నుంచి అతని స్వామి నుంచి వచ్చింది. ఇది 5 కథలు ఉంటుంది. ఇది చదువుతాను ఈరోజు పూజ. ఇది సరస్వతి దేవికి మినపపిండి, బెల్లము, యాలకుల పొడి వేసి పాలతో కలిపి పిండి దీపం చేసి నెయ్యితో చేశాను అన్నట్టు. ఈ విధంగా పిండి దీపం, పిండి దీపం సరస్వతి దేవికి చాలా మంచిదని చేశాను. ఇది సరస్వతి విగ్రహము, గణపతి. ఇది మాఘపురాణం ఈరోజు చదువుతాను. ఇది పూజ. ఇలా వసంత పంచమి మూలా నక్షత్రము హారతిస్తున్నాను. సరస్వతి పూజ అయిపోయింది. ఈ జ్ఞాన సరస్వతి వ్రతం పుస్తకం ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ పెడతాను. విశ్వపతి అతనే రామకృష్ణ, అది హైదరాబాద్లో ఉంటాడు, మోతీనగర్లో. ఇది అండి హారతి ఇచ్చేసాను. ఇది సరస్వతి యంత్రం అన్నట్టు ముగ్గు చూపిస్తాయి. ఇది కూడా